సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మరొక మారు మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి అవకాశం ఇచ్చిన తండ్రి అయిన దేవుని కృతజ్ఞతలు. మీ అందరికీ వందనాలు. ఈరోజు ఏ బైబిల్ అయితే మనం చదువుతున్నామో, ఏ బైబిల్ గురించి అయితే మనం వింటున్నామో, ఏ బైబిల్ గురించి మనం ఆశ కలిగి ఉన్నామో, ఆ బైబిల్ గురించిన వివరణ మీకు తెలియచేయాలి అని ఆశపడుతున్నా. బైబిల్ అనేటువంటి పదము బిబ్లియా అనేటువంటి గ్రీకు భాషలో నుండి తర్జుమా చేయబడింది. బైబిల్ను 40 మంది రాయడానికి ప్రభు కృప చూపించారు. బైబిల్ గ్రంథము రాయడానికి పట్టిన సమయం 1500 సంవత్సరాలు. బైబిల్ గ్రంథము పూర్వపు దినాలలో పైపరస్ అనేటువంటి చెట్టు బెరడు మీదను, చర్మపు కాగితాల మీదను రాసినట్లుగా వాక్య ఆధారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలు మనం చూస్తూ ఉన్నాం. దీనికి పరిశుద్ధ గ్రంథము అనే పేరును మనం దాని మీద చూస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైన దేవుని గురించి, పరిశుద్ధుల గురించి, ఎలా పరిశుద్ధంగా ఉండాలో దాని గురించి తెలియజేసినటువంటి ఈ గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు మనం చూస్తూ ఉన్నాం. 66 పుస్తకాలలో 39 పాత నిబంధనలోను, 27 క్రొత్త నిబంధనలోను మనం చూస్తున్నాం. ఈ 2 నిబంధనలు కలిసి మొత్తం అధ్యాయాలు 1189 అధ్యాయాలు మనం చూస్తున్నాం. ఇందులో ఉన్న వచనములు 31,173 వచనాలు మనం కనుగోగలం. బైబిల్ గ్రంథంలో పెద్ద పుస్తకములు 5 మీకు జ్ఞాపకం చేస్తాను. కీర్తనల గ్రంథం అన్నిటికంటే పెద్దది, 150 అధ్యాయాలు. రెండవది యెషయా గ్రంథం 66 అధ్యాయాలు. మూడవది ఇర్మియా గ్రంథం 52 అధ్యాయాలు. నాలుగవది ఆదికాండము 50 అధ్యాయములు. ఐదవది ఎహెజ్కేలు గ్రంథము 48 అధ్యాయాలు. ఇవి 5 పెద్ద పుస్తకాలలోని. చిన్న పుస్తకాల గురించి ఆలోచిస్తే యోహాను రాసిన 2వ పత్రిక చిన్న పుస్తకాలలో మొదటిది. అలాగే 1 అధ్యాయం కలిగిన పుస్తకాలు 5 ఉన్నాయి. పాత నిబంధనలో ఓబద్యా గ్రంథము, క్రొత్త నిబంధనలో ఫిలోమోను పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక, యోధా పత్రిక మనం చూడగలం. కనుక ఈ 5 పుస్తకాలు బైబిల్ అంతట్లో చిన్న పుస్తకాలుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. బైబిల్లో ఉన్న పెద్ద పేరు యెషయా ప్రవక్త అయిన వారి కుమారునిది మహేర్ షాలాల్ హస్బస్. బైబిల్లో అతి చిన్న పేరు, ఒకే ఒక అక్షరం కలిగిన ఐగుప్తు రాజైన సో
బైబిల్ గ్రంథములో పెద్ద వచనం ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇందులో 175 అక్షరాలు కలవు. చిన్న వచనం యేసు కన్నీళ్లు విడిచెను, 9 అక్షరాలు కలిగిన ఆ వచనం. అంత మాత్రమే కాదు, ఈ బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలనగా చదవాలి అని వాక్యంలో చెప్తుంది. బైబిల్ గ్రంథాన్ని మోకరించి చదివితే ఇంకా ఆశీర్వాదం. అంత మాత్రమే కాదు కానీ బైబిల్ గ్రంథమును చదివేటప్పుడు 119వ కీర్తన 18వ వచనం ప్రకారం కన్నులు తెరవబడాలని ప్రార్థన చేసుకోవాలి. లూకా సువార్త 24వ అధ్యాయము 45వ వచనం ప్రకారం మనస్సు తెరవబడాలని ప్రార్థన చేసుకోవాలి. బైబిల్ గ్రంథముల గురించి ఈ విషయాలు మీరు తెలుసుకున్నారు కనుక, బైబిల్ గ్రంథాన్ని గురించి ఈ సత్యాలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు కనుక వీటిని మీరు కంటతా పట్టాలి. ద్వితీయోపదేశ గ్రంథంలో 31వ అధ్యాయంలో మోషేతో దేవుడు చెప్పిన మాట, ఇశ్రాయేలీయులకు కంఠోపాఠముగా వాటిని నేర్పించండి అన్నారు. ఈ మాటలు వింటున్న దేవుని పిల్లలైన మీతో నేను జ్ఞాపకం చేసే మాట, వాక్యాన్ని నేర్చుకోవాలి. దాన్ని నేర్చుకుని దాన్ని అవలంబించగలిగితే భూమి మీద ఆశీర్వదించబడతాం. మరణానంతరం పరలోక రాజ్యంలో ప్రభువుతో యుగయుగాలు గడుపుతాం అని తెలియజేస్తూ ఈ బైబిల్ వివరణ మీరు కంటతా పట్టి నేర్చుకుని మీ పిల్లలకు నేర్పించవాలని తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దర్శించండి. బైబిల్ గ్రంథ వివరణ నీ బిడ్డలు కంఠోపాఠం చేయగలిగిన మీ కృపను గురించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.